లేదంటే మేము కుటుంబాల చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి నువ్వు రావాలి, ప్రజల లోపలికి రావాలి, మా దగ్గర వచ్చి మా మా బాధలు ఏదో నువ్వు విను, నీకు అర్థమైతేనే నువ్వు రా. ఇక్కడ ఎంపీ కూడా గెలిచిన ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదు. ఎంపీ గెలిచి కూడా నుంచి కట్టుకొని ఇక్కడనే ఉంటున్నాము. మేము కూడా ఇట్లనే పని చేసుకుంటాం. మా ఆయన లేవర్ పని చేస్తాడు, మా కొడుకులు కూడా అదే పని చేసుకుంటారు. మాకు ఇప్పుడు ఇల్లు వద్దు, అలా డబల్ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు కూడా వద్దు. అంతే. ఏదమ్మా మరి ప్రభుత్వం వచ్చేసి మరి వచ్చే అంటే మరి ఆగమాగం చేస్తే ఎట్లా బతుకుతారు చెప్పు? ఏడ నూకేస్తాడు? ఎక్కడ పోతాం మేము? ఎడబోయి ఉంటాము. మా అంతా మాకు 100 గదాల జాగుంది. ఆ 100 గదాల జాగు ఇచ్చి కట్టించినాక మేము అది పోతాము, కులగొట్టుకొని ఏమన్నా తలగబెట్టుకొని వాడు. 15 సంవత్సరాలు అయింది. మేము కూడా ఈయన కొనుక్కొని కట్టుకొని ఉంటున్నాం. సంతమే, మరి సంతం ఉండనే వచ్చిన నేను, కిరాయి కాదు. పట్టభూమే ఉన్నది. మేమంటే రిజిస్టర్ చేయించుకోలేమంటే డబ్బులు లేక, రిజిస్టర్ చేయించుకోలేదు, డబ్బులు లేవు మా దగ్గర అని. మరి అట్లనే నో ఇంటర్ మీదనే ఉన్నది, మేము అట్లనే ఉన్నాం. ఉప్పల్ బగాయత్ ఏరియా కిందకి సంబంధించింది. ఇప్పుడు ఏదైతే ఈ సమస్య ఇష్యూ జరుగుతున్నదో, మూసి ప్రక్షాళనలో భాగంగా ఇక్కడ ఉన్న జన నివాసం అంతా కూడా అందరు గందరగోళంగా తయారైపోయింది. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ, దానికి ఎవరు కూడా ఇక్కడ వ్యతిరేకులు కాదు. మూసి ప్రక్షాళన మీరు ఎక్కడ చేయాలి? మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకే మీరు చేసుకోవాలి. ఇక్కడ ఒకప్పుడు రామంతపూర్ విలేజ్ వాసులంతా కూడా వాళ్ళకు సంబంధించిన తాత ముత్తాతల ఆస్తులు ఇవన్నీ, వాళ్ళకందరికీ పట్టాలున్నాయి. జనసంచారం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ వాళ్ళు కొన్ని భూములను లేఅవుట్లుగా చేసి వాళ్ళు అమ్ముకున్నారు. ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు ఇప్పుడు కొనుక్కొని కట్టుకున్నారు. అది ప్రతిది కూడా చట్టపరంగా జరిగినది. ఇక్కడ ఏది కూడా చట్ట వ్యతిరేకంగా జరగలేదు. అంటే ఎవరు ఇక్కడ తప్పులకు పాల్పడ్డది? అప్పట్లో ఉన్న అధికారులు తప్పులకు పాల్పడ్డారు. అప్పట్లో ఉన్న ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ లో ఉన్న ఆ గవర్నమెంట్ అధికారులు దీనికి ప్రధానమైన సూత్రధారులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే ఆదిలోనే వాళ్ళు దాన్ని స్టాప్ చేసి ఉంటే ఈ రోజు ఇది ఇంతవరకు జరిగేదా? జరగదు కదా. ఇప్పుడు ఇంతమంది ఇన్ని విధాలుగా నష్టపోయే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ అంటోంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తాం, ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేయండి అని. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్లలో ఉన్న వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కల్చర్కి వెళ్ళమంటే ఎలా వెళ్తారండి? అది కూడా డబుల్ బెడ్రూమ్ ఎంత చిన్నగా ఉన్నాయో మీకు అందరు తెలిసే ఉంటుంది. ఒక స్టాండర్డ్ లేని కన్స్ట్రక్షన్స్ అవి ఉంటే మహా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు అవి. కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే ఇల్లు కనీసం 50 ఏళ్ళ పైన ఉంటుంది. మీరు కేవలము నివాసం మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ ఇప్పుడు ఇక్కడ నివాసంతో పాటు చదువుకుంటున్న పిల్లల చదువేం కావాలి, పనులు చేసుకున్న వాళ్ళు డైలీ లేబర్స్ వృత్తులు ఏం కావాలి, ఉద్యోగం చేసుకున్నటువంటి వారి చుట్టుపక్కల వాళ్ళ ఉద్యోగాలు ఏం కావాలి? మీరు నివాసం ఒకటి కల్పిస్తే సరిపోతుందా? మిగతా ఈ పనులను ఎవరు కల్పించాలి? ఆర్థిక పరంగా ఎంత దెబ్బ పడుతుంది మనుషులకు? ఈ ఆర్థిక పరంగా మనుషుల మీదనే కాదు, ఈ ఆర్థికం అనేది గవర్నమెంట్ పైన కూడా పడుతుంది. ఇప్పుడు మేము ఆర్థికంగా బాగుంటేనే కదా గవర్నమెంట్ కు ట్యాక్సులు కట్టేది, అప్పుడు గవర్నమెంట్ కు డబ్బు వచ్చేది. మేమే ఆర్థికంగా బాగాలేనప్పుడు గవర్నమెంట్ కు డబ్బులు మేము ట్యాక్స్ ఏ రూపంలో పే చేస్తాం? అదే బ్రదర్, ఇప్పుడు మూసి ప్రక్షాళన కోసం అని జరుగుతుందన్నారు. మరి గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం కోసమే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే 3 ఇంతలు కట్టిస్తా అంటుందో అది గవర్నమెంట్ ఎక్కడైనా జరిగేదే, అది ఎక్కడైనా జరిగేదే. కానీ గవర్నమెంట్ రేటు ప్రకారం 3 ఇంతలు కట్టిస్తే ఏమొస్తుందండి? అడ్డీకి పావు షేర్ కూడా రాదు. అవునా? సగం కాదు సార్, 10% కూడా రాదు. అలాంటి ఆ 10% తీసుకొని మేము ఎక్కడ పోయి కట్టుకొని ఉండాలి చెప్పండి? మీరు గవర్నమెంట్ ప్రకారం కాకుండా ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ఏం నడుస్తుందో దానికి 3 టైమ్స్ ఇవ్వండి. మేమే ఆనందంగా ఇంకా దూరం పోయి కొనుక్కొని కట్టుకొని నివసిస్తాం. ఈ వాసనకు ఇబ్బందులకు ఉండాలని ఎవరికి మాత్రం సంతోషంగా ఉంటుంది చెప్పండి? మీరు అదే మార్కెట్ వాల్యూకు 3 టైమ్స్ ఇవ్వండి. మేము మీకంటే బ్రహ్మాండంగా కట్టుకొని లగ్జరీ లైఫ్ బతుకుతాం. మేము పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాము. ఇండైరెక్ట్ గా మీకు ట్యాక్సెస్ పే చేస్తాము, మీకు ఇన్కమ్ పెరుగుతుంది. ఒకప్పుడు మనకు దీన్ని బాలశంకర్, ఇది బాలకృష్ణ నగర్ అని అనేవాళ్ళు. సో దాని ప్రభావం ఎలా అంటే కొన్ని రోజులు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆపేశారు. చాలా వరకు పేదలు ఉన్నారు. ఉప్పల్ బగాయత్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆపేసినందుకు అప్పుడున్న గవర్నమెంట్ కు మాకు సహకారం కొంచెం లభిస్తుందన్న ఉద్దేశంతో ఒక కేటీఆర్ అనే నగరంగా పెట్టుకోవడం జరిగింది. కేసీఆర్ నగర్ అనే నగరం పెట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద అభిమానంతో. అయితే మేము ఇండైరెక్ట్ గా ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రక్షాళనలో కానివ్వండి 80% మంది పేద ప్రజలే ఉంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు మళ్ళా గవర్నమెంట్లోకి రావాలనుకుంటున్నారా? 80% ఓట్ బ్యాంక్ ఉన్న పేద ప్రజలని ఇబ్బంది పెట్టిన మీరు మళ్ళీ ఏ విధంగా నెక్స్ట్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతారు? 20% మందే డబ్బున్న వ్యక్తులు, బడాబాబులు
వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఉంది. కానీ పేదవారి ఓట్ బ్యాంకింగ్ 80% ఉంటది. ఈ రోజు మేము కోరుకుంటేనే మీరు వచ్చారు. మేము కాదనుకుంటే మీరు ఏ పాతాళంలోకి పోతారో ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇదే ప్రశ్న మీడియా నుంచి కానీ ఎవరు కూడా జేఏసీ ఉప్పల్ కాన్ఫరెన్స్ కన్వీనర్ మాట్లాడుతున్నాను. నేను రామంతపూర్. ఇక్కడ 2009 నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమంలో ఇక్కడ ఇల్లు కూలగొట్టడానికి అప్పుడు స్టార్టింగ్లో వస్తుంటే మేము తిరగబడి కొడితే ఆంధ్రపాలన ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. ఇక్కడ పేదోళ్ళు వందగాలు ఇల్లు కొనుక్కొని పుస్తే మట్టలు అమ్ముకొని ఊళ్ళో భూమి జాగాలు అమ్ముకొని కొని కట్టుకుంటారు. పట్టదాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి 100 గాలు 50 గాలు అమ్ముకొని లేఅవుట్ చేసి అమ్ముకున్నారు. అది పేదవాళ్ళు కొన్నారు. ఉన్నోళ్ళ భూస్వాములే కూలగొట్టు. నువ్వు ఇక్కడ కూలగొట్ట నీకు అధికారం ఓడిచ్చుండు. కరెంటు మీటర్లు ఎందుకు ఇస్తావు? కరెంటు స్తంభాలు ఎందుకు ఇచ్చావు? నువ్వు ఫస్ట్ ఎవడైతే ఇచ్చిండు అధికారి వానికి జీవిత ఖైదు చేయాలి. మళ్ళీ బయట బెల్లు కూడా దొరకదు. అట్లా చేయాలి. ఫస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా లంచాలు తినదు, ఏం చేయదు. మీరు ఇట్లా చేయాలని చెప్పి నేను ఉన్న పరంగా రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద మిషన్లు తీసుకెళ్ళి అప్పుడు ఆయనకు అధికారం లేకుంటే ఇసుక సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి ఇలాగే సగం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టలు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కట్టుకో, ఫార్ములా ఇచ్చేది ఉంటే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది. ఎందుకంటే మేము కట్టుకున్నది కూలగొట్టి నేను గెలిపించింది కూలగొట్టి గెలిపించింది నువ్వు మంచిగా చేస్తామని చెప్పి నేను గెలిపించాము. ఆ గెలిపించిన దానికి కరెక్ట్ చేసుకో. ఈ పేదోళ్ళ కూలగొడితే మంచిగా ఉన్న భూస్వాములే కూలగొట్టు. నువ్వు ఆడ లంచాలు తినుకున్నా లక్షలు తీసుకున్నా కూలగొడుతున్నావు. వాళ్ళని ఫస్ట్ కూలగొట్టి వాళ్ళని జైలేసాయి. ఈ పేదలకు కూలగొడితే మీకు ఏమొస్తుంది సార్? ఇది మంచిది కాదు. నీకు ఇది ముట్టకూడదు. నీకు ప్రభుత్వం భూములలో కట్టు, ఇండిపెండెంట్ హౌస్లు కట్టి వీళ్ళని అక్కడ తరలించిన తర్వాత అప్పుడు కూలగొట్టే అధికారం నీకు ఉంటది. ఇప్పుడు కూలగొట్టే నియమం మేము ఇక్కడ పెద్ద ధర్నా చేసాం. ఎంతమంది ఒక 800 మందికి ఒక ఏసీపీని పెట్టింది కదా. 800 మందికి 8,000 మంది ఉంటాము ఇక్కడ. ఎంతమంది వచ్చినా మేము తిరుగుబాటు చేస్తాము. ప్రభుత్వం కూలిపోతుంది. కూలగొట్టకుండా చేసుకో. నువ్వు ఈ కూలగొట్టకుండా తప్పకుండా రిటర్న్ వెళ్ళిపో. నువ్వు కూలగొట్టి ఏం చేస్తావు? నువ్వు ఏమి బిల్డింగ్ లాడుతావు? ఏం చేస్తావు? ఉన్న కాలువని కరెక్ట్ చేసుకో. గన్నేరుతో కట్టి ఫౌండేషన్ చేసుకొని చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ని కవర్ చేసుకో. ఉన్న ఎఫ్టీఎలను అద్దులు పెట్టుకోకుండా కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోకుండా చేసుకుంటా మీరే పర్మిషన్ తీసుకుంటా మీరే చేసుకుంటా. వాళ్ళని ఫస్ట్ జైలేరు. ఫస్ట్ ఎవడెవడు ఇచ్చినో లక్షలు తినని చెప్పి ఇది సంగతి నేను చెప్తున్నా. నా మనసుపూర్వకంగా చెప్తున్నా. ఎందుకంటే 20 సంవత్సరాల కొద్ది ఇక్కడ ఉంటున్నా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇది కూలగొట్టకుండా సపరేట్గా రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నాను. నా పేరు వెంకటాచారి గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు.